ముఖ్యమంత్రికి ఇంత గలీజ్గా మాట్లాడిండా ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏం మాట్లాడుతుండి ముఖ్యమంత్రి? ఎవరైనా గట్టిగా మాట్లాడిరనుకో, ఏమాయా నువ్వు హామీలు ఇచ్చినావు నెరవేరుస్తలేవంటే ఏమంటుండు? నీ గుడ్లు వీకి గోటీలాడుతా, నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. ఈ పేగులు మెడలేసుకుంటేది నాకు అర్థం కాదు. ఏమైనా బోటి కొట్టేటోనివా? ఏమిటిది నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేటోనివా? పేగులు మెడలేసుకుంటా. ఇంకా ఘోరం ఏందంటే ఈ ముఖ్యమంత్రి గారు ఏమయ్యా హామీలు ఎప్పుడు అమలు చేస్తావు చెప్పు రేవంత్ రెడ్డి అంటే, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు అంటుండు. ఎవరు తిరుగుతారమ్మా లంకె బిందెల కోసం? అర్ధరాత్రి తువాల కప్పుకొని తట్టపార పట్టుకొని ఎవడు తిరుగుతాడు? ఎవరు గాళ్ళు ఎవరో తిరుగుతారట, దొంగలు పాకెట్ మార్గాలు. ఒక గసంట ఆయన ఇయ్యాల మన కర్మ ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి మాట్లాడేది, రేవంత్ రెడ్డి మాట్లాడేది మీకు నచ్చకపోతే మీరు నీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోండి. ఆయనను తిడతావా, ఇంకేమన్నా చేస్తావా, లేకపోతే మీరు ఆయన ఇద్దరు కలిసి మల్ల యుద్ధాలు ఆడ యూసుఫ్గూడలో గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ ఇద్దరు పోయి తన్నుకోర్రి నీళ్ళని బాయిలు దూకి సావురు, మాకు సంబంధం లేదు. కానీ నీ కంపారిజన్ ఎట్లున్నది? నువ్వు ముఖ్యమంత్రివా బోటీ కొట్టేటోనివా అంటున్నావు. బోటీ కొట్టేటోడు అంటే ఎవరు? అంటే అంత చీప్గా కనిపిస్తున్నా నీకు? ఈ జూబ్లీహిల్సే కాదు, రాష్ట్రంలో బీఆర్ఎస్గా ఎప్పటికీ అధికారంలోకి రాకుండా ఉండడానికి కేటీఆర్ ఒక్కటి చాలేమో అనిపిస్తుంది నాకు. గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు కూడా బిట్స్ పిలాని పల్లి బఠాని అని పోల్చి అట్లా ఎలక్షన్లో ఆ రాకేష్ రెడ్డిని ఓడగొట్టిండు. ఇప్పుడు ఈ మాగంటి సునీతని ఇట్లా ఓడగొడతట్టున్నాడు. ముఖ్యమంత్రివా బోటీ కొట్టేటోడివా అంటే, బోటీ కొట్టేటోడు అంటే ఎవరు బోటీ కొడతారు? నీ కులపోడు ఎవరు బోటీ కొట్టాడు? మీ కులపోళ్ళు ఎవరు బోటీ కొట్టారు? లేకపోతే రేవంత్ రెడ్డి కులపోళ్ళు ఎవరు బోటీ కొట్టారు? ఎవరు బోటీ కొడతారు? కింది కులాల వాళ్ళే బోటీ కొడతారు, లేకపోతే ఆ మటన్ షాపులు నిర్వహిస్తారు. ఇప్పుడు మీరు అంటున్న అక్కడ 1,20,000 ఓట్ల ముస్లిం ఓట్లలో చాలా మంది ఆడ బోటీ కొట్టేటోళ్ళు ఉండుంటారు. మరి ఎవరిని అవమానిస్తున్నావు నువ్వు? బీసీ సమాజంలో ఉన్న కటికోళ్ళు లేకపోతే మిగతా వర్గాలు దళితులు చాలా మంది బోటీ కొట్టేటోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని అవమానిస్తున్నట్టే కదా. నువ్వు కంపారిజన్ ఏంది అంటున్నాం మేము. మా ఇక్కడ సమస్య ఏంటంటే ముఖ్యమంత్రిని తిట్టుకో, ఎన్నైనా తిట్టుకో, మాకేం సంబంధం. మీరు గంగల దూకురు ఎటన్న బోరి, మీరంతా కలిసే ఉన్నారు. కానీ కంపారిజన్ ఏందని అడుగుతున్నాం. చాలామందికి ఇది ఇప్పుడు చరిత్ర చూసుకుంటే సామెతలు కానీ ఇవన్నీ కూడా మొత్తం ఈ కింది కులాలని దారుణంగా దూషిస్తూ వస్తున్నటువంటివే. మరి ఈ రకమైన స్టేట్మెంట్ ఏంటి అసలు? అంటే మీకు సమాజం పట్ల, కులాల పట్ల, బలహీన వర్గాల పట్ల మీకున్న అవగాహన ఏంటన్నది దీని ద్వారా అర్థమవుతుంది. సింపుల్గా అంటే దాంట్లో ఏముంది, తప్పే ఉందని అంటారు. అంటే మీ కంపారిజన్ ఏందా? నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే కేసీఆర్ వా అను, ముఖ్యమంత్రివా కేటీఆర్ వా అను, లేకపోతే ఇంకేమన్నా అనుకో, నువ్వు మీతో కంపేర్ చేసుకో. ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మీ నోటి నుంచి రావద్దు. ఇట్లాంటి కంపారిజన్ చేసి ఆ కింది కులాలను అవమానించడం ఏంటి?